ఎన్నికల్లో చెప్పామో సూపర్ 6 హామీలు, దాంట్లో అత్యంత వ్యయంతో కూడుకున్న ప్రధానమైన హామీ తల్లికి వందనం. విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారు తీసుకున్న గొప్ప నిర్ణయం తల్లికి వందనం కార్యక్రమం. ప్రతి ఇంట్లో పుట్టిన ప్రతి విద్యార్థి కూడా చదువుకోవాలా, ఉన్నత చదువులు చదువుకోవాలా. పేదవాళ్ళకు ఆర్థికంగా చదువుకునేదానికి స్తోమత ఉండదు. ప్రతి ఒక్కరికి కూడా అవకాశం కల్పించాలని చెప్పి ఒక పవిత్ర హృదయంతో తీసుకున్న నిర్ణయం తల్లికి వందనం. గతంలో ప్రభుత్వం ఒకసారి చూస్తే ఇంట్లో ఒక్కరికే ఇచ్చేది పిల్లలకు. ఈరోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల్లో ప్రధానమైన హామీ ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు కూడా తల్లికి వందనం కార్యక్రమం, ప్రతి పిల్లాడికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పిన హామీని నిలబెట్టుకున్న ఘనత ఎవరిదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వానిది, ప్రధానంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిది. ఆయన ఎంతో కృషి చేసి సాంకేతిక పరిజ్ఞానంతో పూర్తి అధ్యయనం చేసి రాష్ట్రంలో ఎంతమంది పిల్లలు ఉన్నారు వాళ్ళందరినీ కూడా సాంకేతిక పరిజ్ఞానంతో డేటా కలెక్ట్ చేసి దాదాపుగా 67.2 లక్షల మందికి విద్యార్థులకు తల్లికి వందనాన్ని ఈరోజు ఒక్కటే రోజు ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరానికి జూన్ 12 అది కూడా స్కూళ్ళు తెరిచే లోపలే ఇస్తామని చెప్పిన మాట నిలబెట్టుకున్న ఘనత మా ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి గర్వంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. అదే కాకుండా గత ప్రభుత్వంలో చూశారు మీరు, ఎంతమంది ఉంటే అంతమంది కాదు ఒక పిల్లానికి ఇస్తామని చెప్పినారు. ఈరోజు ఎంతమంది ఉంటే అంతమంది. అంటే గత ప్రభుత్వంలో తల్లికి పిల్లలకు గొడవ పెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఒక పిల్లాడికి ఇస్తే మిగతా పిల్లలు ఏ విధంగా చదివించుకోవాలని చెప్పి తల్లిదండ్రులు ప్రశ్నలకు ఈరోజు ఈ ప్రభుత్వం ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పి ఆ ప్రశ్నలకు అన్నిటికీ సమాధానం ఇచ్చిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఎంతో పారదర్శకంగా 67.27 లక్షల మందికి ఈరోజు 8,750 కోట్లు ఒక్కటే రోజు జమ చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తున్న బులుగు మీడియా విష ప్రచారం చేస్తూ ఉన్నారు. 2,000 రూపాయలు నారా లోకేష్ గారు జోబులకు పోయినాయి అని. గతంలో మీరు 15,000 ఇచ్చినప్పుడు మీరు కూడా 2,000 పాఠశాలకు ఇచ్చారు కదా, ఆ 2,000 మరి తాడేపల్లి ప్యాలెస్కి పోయినాయా, ఇడపలపాయికి పోయినాయా, బెంగళూరు ప్యాలెస్కి పోయినాయా, లేక లోటస్ పాండ్ ప్యాలెస్కి పోయినాయా అని చెప్పి సమాధానం చెప్పగలరా? ప్రతి సంక్షేమ కార్యక్రమాల్లో కండిషన్లు పెట్టి కోత వేస్తే ఈరోజు కోతలన్నీ తీసేసి పారదర్శకంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వం ఇది. దీన్ని మరింత జనంలోకి తీసుకుపోతాం. 23వ తేదీ నుంచి నెల రోజుల పాటు రైతు భరోసా కార్యక్రమం కానీ, సూపర్ 6 పథకంలో అమల్లో హామీలో భాగంగా పెన్షన్లు కానీ, తల్లికి వందనం కానీ, మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని ఆగస్టు 15 నుంచి అమలు చేసే కార్యక్రమం కానీ, 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చే కార్యక్రమం కానీ ప్రతిదీ కూడా రాబోయే సోమవారం నుంచి అంటే 23వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా, మన కడప జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా నెల రోజుల పాటు విస్తృత ప్రచారం చేస్తాం. ఎందుకంటే చేసింది చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. చేసింది చెప్పుకుంటాం, మరింత ప్రజల ఆశీర్వాదాన్ని కోరుతాం. అదేవిధంగా అభివృద్ధిలో భాగంగా సంపదను సృష్టించేదానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషిని మీరు చూస్తూ ఉన్నారు. దేశ విదేశాల నుంచి వచ్చే పారిశ్రామికవేత్తలందరినీ కూడా రాష్ట్రానికి తీసుకొచ్చి అనేక సంస్థలు పెట్టి వాళ్ళతో పెట్టుబడులన్నీ పెట్టించి రాబోయే 4 సంవత్సరాల్లో అవన్నీ కూడా పెద్ద ఎత్తున సంపద సృష్టించే విధంగా ఈ రాష్ట్రాన్ని తయారు చేస్తూ అభివృద్ధిలో ఒకవైపు, సంక్షేమాన్ని రెండో వైపు అమలు చేసే విధంగా ఈ రాష్ట్రం ముందుకు పోతుంది. ఈ కార్యక్రమాన్ని ఒక్క నెల రోజుల పాటు సూపర్ 6 కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు మేము వివరిస్తాం. ప్రతిపక్షాన్ని లేకుండా ఈ రాష్ట్రంలో ప్రజలు చీకొట్టే పరిస్థితి తీసుకొస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. చట్టాన్ని వాళ్ళ చేతులకు తీసుకొని చూస్తాం కదా.
మీటింగ్ పెట్టాలనేది అజెండా, డేటు ఆయన ఇష్టం, కానీ దాన్ని ఆర్గనైజ్ చేయడం మేయర్ ఇష్టం. ఎట్ట పెట్టాలా అని. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.